బాబు, అందరూ ఎగ్జామ్ రాసుకుంటుంటే నువ్వేంట గడియారం వంక అలా చూస్తున్నావు? ఏమీ లేదు సార్, ఈ కింది మూడింటికి సమాధానం రాయండి అనుంది. ఆ మూడు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆహా, ఏమి నాలెడ్జ్ రా బాబు నీది. ఒరే బాబు, 3ంటికి సమాధానం రాయమంటే 3 గంటలకు రాయమని కాదురా, ఈ క్వశ్చన్స్ లో 3ంటికి రాయమని. ఓహో అలాగా, మాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి. నీకు తెలదని నాకు తెలుసులేరా. ఓకే ఓకే, ఇప్పుడే వచ్చేస్తాను. అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అమ్మా, మీ గర్ల్ ఫ్రెండ్ గారు ఎగ్జామ్ రాస్తున్నారు, సాయంత్రం మాట్లాడండి, నా దగ్గర ఉంచుతానమ్మా. అలా అడితే దెయ్యం. ఆన్సర్ గుర్తొచ్చింది సార్. ఆన్సర్ గుర్తుకొస్తా అరుస్తావా? జానా ఎగ్జామ్ హాల్ అనుకున్నా, సినిమా హాల్ అనుకున్నా? మరి మీరు ఎందుకు వస్తున్నారు సార్? ఇది సినిమా హాల్ అనుకున్నారా, ఎగ్జామ్ హాల్ అనుకున్నారా? ఎవడరా క్వశ్చన్ పేపర్ తయారు చేసింది? ఒక్క ప్రశ్న తెలిసింది ఇవ్వలే. పాప బక్క ప్రాణి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నన్ను అడుగుదాం అనుకుంటున్నావు కదా? లేదు, మీకు తెలియదే నాకు తెలుసు. రాసించేపట్రా కావాలా? తీసుకో, అన్ని ఆన్సర్లు ఉన్నాయి. తీసుకో 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 తీసుకురా. ఒక్కటి చదివింది రాలేదు. బాబు డుమ్ము, ఏంటి సార్ మంచి నిద్ర చెడగొట్టేశారు? ఏం లేదు, ఎయిర్ కూలర్ ఏమన్నా పెట్టించమంటావేమో అని నిద్రలేదు. అక్కర్లేదు సార్, రాత్రంతా రెస్ట్ లేకుండా చదివాను, అందుకని 3 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాను. మరి ఎగ్జామ్ ఎవరు రాస్తారు బాబు? అక్టోబర్ లో రాస్తాను సార్, డిస్టర్బ్ చేయకండి సార్. రోజులు టూ మచ్ గా మారిపోయింది, మనమే అర్థం చేసుకోవాలి. ఏ తులసి, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. హాయ్ హాయ్ హాయ్, హాయ్. బాగున్నారా? నేను మాత్రం బాగలేను. ఏ ఏమైంది? ఎక్కువగా ఏం తిన్నా అరగడం లేదు, అదేనా బాధ. అట్టిగా తింటే అలాగే ఉంటది. మరి కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏముంది, టైం పాస్. టైంను మీరు పాస్ చేయని అవసరం లేదు, టైం ఎప్పుడు పాస్ అవుతూనే ఉంటుంది. టైంను పాస్ చేయాలనుకుంటే ఫెయిల్ అయ్యేది మనమేరా. ఆ శనక్కాయలు అమ్మేవాడు కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తూ టైం పాస్ చేస్తున్నాడు. నీతులు చెప్తున్నా అని ఏమీ అనుకోవద్దు. మనమేరా రోజుకు 100 రూపాయలు వేస్ట్ చేసి అనవసరంగా టైం పాస్ చేస్తున్నాం. జీవితంలో ఫెయిల్ కావద్దని మీ ఫ్రెండ్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు అంకితను మన అందరిలాంటి ఆడపిల్ల అనుకున్నాం, ఏదో సరదా కోసం తన ఇండియాకి రాలేదురా. షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. హైటెక్ సిటీలో అంకిత.com అని 200 crores ప్రాజెక్ట్ ని డీల్ చేసి సక్సెస్ అయింది. మీరు కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను. అరే, మా గుండెల్ని పిండేసే డైలాగులు చెప్పకరా. మేము అర్జెంట్ గా చంటిగాని తీసుకొని అంకిత కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్ళాలి. బాయ్. పదండ్రా, వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే. నువ్వెక్కు. దేనికి? దేనికేంటి, 1 2 200 కోట్ల ప్రాజెక్ట్ డీల్ చేసి సక్సెస్ అయ్యావుగా. అయితే అదేంటి అంకిత అంత సింపుల్ గా చెప్తున్నావు? రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్. ఇదేం గొప్ప విషయం కాదే, నా టార్గెట్ కూడా కాదు, ఇది నా తొలిమెట్టు మాత్రమే. తొలి మెట్టో గుడి మెట్టో అవన్నీ మాకు అనవసరం. నీకు కావాల్సింది సాధించావు. మరి మాకు కావాల్సింది? ఆ రోజు కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ప్రేమ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. ప్రేమను తేలిక చేసి మాట్లాడి వాళ్ళని అవమానించకండి. వ్యాలంటైన్స్ చేసిన త్యాగానికి గుర్తుగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నామంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆంధ్ర స్టూడెంట్స్ అంటే అర్థం వివరిస్తా. ఏంట్రా డల్ గా ఉన్నావు? నలిగిన డ్రెస్ కొంత. ఆంధ్ర స్టూడెంట్ ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు రా. మీరు తొందరగా రెడీ అవ్వండి, ఆగలేకపోతున్నారా బాబు. అరే, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం రా. చంపుతా. ఆ అమ్మాయి ఎంతో మంచి మనసుతో మనకు వెల్కమ్ అంటే మనం వెళ్ళకపోతే ఆమె ఎంత డిస్టర్బ్ అవుతుందిరా చెప్పరా? అవునరా, తన్నులు తినడానికి కూడా అంత తొందర ఏంట్రా? నువ్వు పదరా. ఉదయం. ఓకే బాయ్. హాయ్. హాయ్. నేను రెడీ. నేను వెళ్ళిపోతాను రా. అబ్బా చిప్ కబి చెక్కు. కంగారు పడకండి, నేనే పిలుస్తాను. అంకిత, నన్ను పిలు అంకిత. అంకిత ప్లీజ్. డుంబు నువ్వురా. చూశారా, లూజ్ బాడీ అంటారు. దీంట్లో ఉన్న మజా మీకేం తెలుసురా? ఆ మజా మాకెందుకురా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా.
ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ప్రేమిస్తున్నామని చెప్పడమే విడ్డూరు. అలాంటిది మీరు ఏకంగా నన్నే కోరుకున్నారు. అలా అడిగిన రోజున నేను చాలా బాధపడ్డాను. స్కూల్కి వెళ్ళమని పిల్లలు గొడవ చేస్తే చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తాం. అలాంటి స్కూల్ పిల్లల్లా మీరు నాకు కనిపించారు. అందుకే ఎగ్జామ్స్ తర్వాత నేను మీ సొంతం అవుతానంటే ఆ ఆశతోనే నా పరీక్షలు బాగా రాస్తారని ఓకే అన్నాను. కానీ మీరు ఎగ్జామ్స్లో జీరోలను నిరూపించుకున్నారు. సో మన ఫ్రెండ్స్లో ఉండిపోదాం. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. నాకు ఏమీ వినిపించడం లేదు. ఇంత అందమైన అమ్మాయి మా సొంతం అవుతుందని ఈ రోజు కోసం మేము ఎంతో తపస్సు చేశాం. ఇవాళ నువ్వు కాదంటే మేము దేవదాసులే అయిపోతాం. కాదనకు అంకిత, ప్లీజ్ అంకిత. నువ్వు పిచ్చివాళ్ళ బిహేవ్ చేస్తున్నావు, డుంబు. కాదంటే పిచ్చోడినే అయిపోతాను. కావాలంటే ఒక పని చెయ్యి, ఈ క్లాస్ మా ఫ్రెండ్స్ కి పీకో, కానీ నన్ను మాత్రం ఓకే చెయ్యి. ప్లీజ్ అంకిత, ప్లీజ్ డుంబు. ప్లీజ్ అంకిత, ప్లీజ్ డుంబు, ప్లీజ్ వదిలు. డుంబు, ప్లీజ్ ప్లీజ్ డుంబు, leave me. డుంబు, డుంబు, behave yourself. డుంబు. మామా మన వాడు అమ్మాయి నడిపిస్తున్నాడు రా. చానూర్మి అరిచిన డుంబుగాడరా. టుంబుగాడా? అదేంట్రా ఒక రకంగా అరిచాడు. ష్, అరిస్తే కొడతా. అరవకపోతే విరగొడతా. మామ మనకు మంచం లేకుండా విరగొడుతున్నాడు రా. అదేంట్రా మేము ఇంత టెన్షన్ ఉంటే నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావు ఏంట్రా? Idiot. Rascal. Let it. తల్లి ఇంకా కొడితే చచ్చిపోతాను. అమ్మా, ఎంతో మంది ఆడవాళ్ళ చేతులతో దెబ్బలు తిన్నాను కానీ ఈ రేంజ్ లో ఏ ఆడది నన్ను కొట్టలేదు. నీకంటే పోలీసు వాళ్ళేనా ఏం తల్లి? వాళ్ళు కొడితే వంటి మీద ఒక్క దెబ్బైనా కనపడుతుంది. బాబు లేకుండా కొట్టాడు తల్లి. అబ్బా, వస్తాను. ఒక చిన్న మాట, నీకు కరాటే తెలుసా? తెలుసు. అనుకున్నా ఇది సామాన్యమైన ఆడది కొట్టే దెబ్బలు కావు. చివరిసారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బయట ఉన్నారుగా మా బేవర్స్ గాళ్ళు, వాళ్ళు కూడా మీ మాట వినరు. నాకు ఏ కోటింగ్ అయితే ఇచ్చావో వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ కోటింగ్ ఇవ్వాలి, లేకుంటే నేను ఫీల్ అవుతాను. ఇస్తావుగా ప్లీజ్. మామా మంచి ఎక్కరేజా? సూపర్ రా. మరి ఇందాక అరుపులేంట్రా? మరి సరసం అంటే ఆ మాత్రం సౌండ్స్ రావా? అమెరికానా మజానా? అదర్ కొట్టిండ్రా. కొట్టిందా? ఎంకరేజ్ రా, ఎంకరేజ్. మామా నన్ను ఆశీర్వదించు మామా. సేమ్ టు సేమ్ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ మామా. వెళ్ళరా వెళ్ళు. రే తొందరగా వచ్చారా మావా? ఏంట్రా అలసిపోయావా? రాచినా కూర్చో. థ్యాంక్ యూ. రెడీయా? ఎప్పుడూ రెడీ. నేను చెప్పినట్టు వింటే సేఫ్టీగా ఉంటావు. అంటే ఇప్పుడు చూడు మామా, కాసేపట్లో విచిత్రమైన సౌండ్స్ వినపడతాయి. అంత మజా ఉంటుందా మామా? వెళ్తే గానీ తెలియదు కదరా నీకు మజా. నేను ఒప్పుకోను, నాకు నువ్వే కావాలి. ఎంకరేజ్మెంట్ రా, ఎంకరేజ్మెంట్. వీడికి కూడా ఎంకరేజ్మెంట్. అగ్గిదా నీ దండం పెడతానన్నది. అమెరికా అమ్మాయి కావాలా? ఆంధ్ర అమ్మాయి కూడా వద్దు. బాగా చదివి పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంత జరిగాక చదవకుండా ఉంటానా? బుక్స్ మీదట్టు. మ్మ్. అరే నా బుక్స్ ఫుల్ ఎంజాయా? ఎరా ఫుల్ ఎంకరేజా? సేమ్ టు సేమ్ మామా, పవర్ తగ్గదు. నువ్వు వెళ్ళురా, ఆలస్యం దేనికి? వెళ్ళు. ఏ జాగ్రత్త మామా, జాగ్రత్త. మెల్లగా కూర్చో. రేయ్ నువ్వు కూడా తొందరగా వెళ్ళరా. కూర్చో. ఏరా సేమ్ టు సేమా? ఈ అబ్బా. ఐ లవ్ యూ అంకిత. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రమాణం నిన్ను నమ్మించడానికి కాదు,
ఒప్పించడానికి. నిన్నటి దాకా రొమాన్స్, ఇవాళ లవ్. ఎలా నమ్మను?